ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుదాం. ఎహెస్కేలు గ్రంథంలో అన్య జనాంగం యొక్క తీర్పులు ఉన్నాయి. వాటిని కొంచెం వేగంగానే నేను చదువుతూ ముందుకెళ్తున్నాను. వీటిల్లో సందేశం ఒకటే, 25 నుండి 32 వరకు సింగిల్ ఎజెండా. ద ఫాల్ ఆఫ్ ద జెంటైల్ నేషన్స్, వెరీ సింపుల్ ఇష్యూ. కనుక ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానము మాకు ఆధ్యాత్మిక ప్రభు కృపను ఇచ్చేదిగా, హెచ్చరికనిచ్చేదిగా చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఎహెస్కేలు గ్రంథము 28వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. ఈ అధ్యాయం ప్రత్యేకంగా తూరు అధిపతి లూసిఫర్ తూరు అధిపతి ఒక మానవుడు. లూసిఫర్ కెరూబు. ఈ కెరూబు యొక్క లక్షణాలన్నీ కూడా, అపవాది యొక్క గుణగణాలన్నీ కూడా తూరు అధిపతిలో రిప్రజెంట్ అయి ఉన్నాయి. అందుకే తూరు అధిపతి నాశనం గురించి చెబుతున్నాడు. ఒక మనిషిని వారి ఎదుట ఎగ్జాంపులరీగా చూపించి లూసిఫర్ యొక్క పతనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. బైబిల్లో లూసిఫర్ను గురించిన వివరాలు తెలిపేటువంటి అధ్యాయాల్లో యెషయా గ్రంథం 12వ అధ్యాయం, తేజో నక్షత్రమా వేకువ చుక్క, ఎట్లు నీవు ఆకాశము నుండి పడితివి, ఎట్లు నేలమట్టం వరకు నరకబడితివి, దేవుని సింహాసనము కంటే నీ సింహాసనమును ఎత్తైన దానిగా చేసుకోవాలని నీవు నీ మనసులో అనుకుంటివి కదా. అలాగే ఎహెస్కేలు 28వ అధ్యాయం ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నది. అందులో 15వ వచనం నుండి, పాపము నీ యందు కనపడు వరకు నీవు యథార్థవంతుడుగా ఉంటివి, దేవుని తోటలో తిరుగుచూ ఉన్నవో కెరూబు అని మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యంలో లూసిఫర్ను గూర్చినటువంటి మాటలు ఆదికాండం 3వ అధ్యాయంలో, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో, ఇలా కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటాయి, కొరింథీ పత్రికలో. కనుక ఇక్కడ సాటన్, శత్రువు, ద ఎనిమీ ఆఫ్ గాడ్ గురించి అర్థం చేసుకోవటానికి ఎహెస్కేలు చెబుతూ అన్య దేశము యొక్క నాశనాన్ని వర్ణిస్తున్నాడు. చూడండి, 28వ అధ్యాయం 1వ వచనం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటించు, ప్రభువుకు యెహోవా సెలవిస్తోంది ఏమనగా, గర్విష్ఠుడవై నేను ఒక దేవతను అయినట్టు సముద్రము మధ్య నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవు అనుకొనుచు ఉన్నావు. చూడండి, దేవత అనేటువంటి అండర్స్టాండింగ్లో సముద్రము మధ్యన ఆసీనుడైన దేవత అనేది పర్టిక్యులర్గా ఆ దేశములో ఒక ఉపమాన భావంగా చర్చలో ఉండిన అంశమై ఉండాలి. లేకపోతే ఆ పబ్లిక్ అది అర్థం కాదు.
చూడండి, సముద్రము మీద సింహాసనం వేసుకుని కూర్చున్నటువంటి దేవత. వాస్తవంగా సముద్రము మీద సింహాసనం వేసుకుని కూర్చునే దేవత లేదు. దేవుడి అధికారం సముద్రం మీద. సముద్రం మీద అధికారి ఎవరు? దేవుడు. సముద్రానికి అడ్డకట్ట వేసింది ఎవరు? దేవుడు. సముద్ర దిగంతాలను సృష్టించింది ఎవరు? దేవుడు. సముద్రమును దానిలోని జీవరాశులు సృష్టించింది ఎవరు? దేవుడు. ఆకాశములను సముద్రాన్ని విడదీసి ఆకాశాన్ని సృష్టించింది ఎవరు? దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయం చాలా తాటగా చెబుతాను. కానీ ఇట్ ఈస్ ట్రైంగ్ టు టేకింగ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్. మనుషుల యొక్క హృదయాలలో దేవుని స్థానాన్ని దొంగిలించేటువంటి తిష్ట వేసుకున్నటువంటి ఒక భావన కలిగినటువంటిది ఈ దేవత అని చెప్పాడు. అన్నప్పుడు లూసిఫర్. ఫాలన్ ఏంజల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద స్మాల్ జీ గాడ్స్. స్మాల్ జీ అన్నప్పుడు గాడ్ అనే పదానికి క్యాపిటల్ జీ వాడతాం. స్మాల్ జీ అన్నప్పుడు దేవత అనే పదానికి వాడతారు. కనుక ఫాలన్ ఏంజల్స్ మనుషులను దేవుని వైపు నుండి తమ వైపుకు తిప్పుకొని తాము దేవతలుగా చలామణిలో ఉన్నారు అనేది ఆనాటి ఈ మాట ద్వారా మనకు తెలుస్తుంది. కనుక దేవతనైనట్టు సముద్రం మధ్య ఆసీనుడనై ఉన్నానని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కావు, మానవుడవై ఉన్నావు. నీవు దేవుడవు కాదు, మానవుడవై ఉన్నావు. అయి ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు. దానియేలు హ్యూమన్ బీయింగ్. దానియేలుకు చాలా జ్ఞానం ఉంది. దానియేలు దేవుని మర్మములను శోధించి తెలుసుకున్నాడు. ఇది ఆత్మ ద్వారా తనకు బయలుపరచబడిందని తెలుసుకున్నాడు. కనుక దేవుడు ఈ లూసిఫర్ అనేటువంటి కెరూబుకు తానే తయారు చేసినప్పుడు, తానే నిర్మాణం చేసినప్పుడు, తానే సృష్టించినప్పుడు ఏ విధమైన చెడు లేని వానిగా చేశాడు. కానీ వాడికి ఎంత జ్ఞానం ఇచ్చాడంటే, టు నో ద ట్రూత్స్ ఆఫ్ గాడ్, దేవుని సత్యములను తెలుసుకోగలిగేటువంటి జ్ఞానం ఇచ్చాడు. దేవుడు ఎలాగున తన సత్యమును గురించి ఎరిగి ఉన్నాడో అంతటి అభిప్రాయాన్ని దేవుని గురించి తెలుసుకునే ఆధిక్యత లూసిఫర్కు దేవుడిచ్చాడు. అక్కడే గర్వం వచ్చింది వాడికి. ఓ, దేవునికి ఇంత జ్ఞానం ఉందో, అయితే నేను కూడా ఇంత అభిప్రాయంలోకి వచ్చాను కనుక వై నాట్ ఐ వర్షిప్, నేనెందుకు పూజించబడకూడదు అనే భావానికి వచ్చాడు. కనుక ఈ కాన్సెప్ట్ ఉంది చూశారు, నేను ప్రపంచ మానవుల చేత పూజించబడాలి అనేటువంటి భావన, లూసిఫర్ భావన కొందరు రాజులు వాళ్ళు ప్రవేశపెట్టే ప్రయత్నం చరిత్రలో కనిపించాయి. మనుషులందరూ ఈ ప్రతిమకే మొక్కాలి. ఆ ప్రతిమ మానవ రూపం, ఆ మానవ రూపం నెబుకద్నెజరుదే. కానీ మనుషులంతా మొక్కాలి. డెవిలిష్ యాటిట్యూడ్. ఆరాధన దేవునికే చెందుతుంది. ఓరి మనిషి వచ్చి నన్ను ఆరాధన చేయని చెబితే హౌ కెన్ యూ బిలీవ్ దట్? ఇది మనం తీవ్రంగా ఆలోచించాల్సింది. అందుకనే తూరు అధిపతితో నువ్వు అలా చెప్పు, నువ్వు దేవుడవు కాక మానవుడవై ఉండి దేవుడంత అభిప్రాయం కలిగినటువంటి వాడవై ఉండి నేను దేవతను అని, దేవతనైనట్టు సముద్రం మధ్యన ఆసీనుడై ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు కదా. నీ అంతటి నువ్వు అలా ప్రకటన చేసేసుకుంటున్నావు. నీకు మర్మమైనది ఏదియూ లేదు. వాస్తవంగా ఇది భౌతిక తూరు అధిపతికి ఆపాదించబడినప్పటికీ దీని బిహైండ్ పిక్చర్ లూసిఫర్ది. నీకు మర్మమైనది ఏదియూ లేదు. కొంచెం జాగ్రత్తగా వినండి. దేవుడు కాలములు సమయములు తన చేతిలో ఉంచుకున్నాడు అన్నాడు. ఇది నా మాట కాదు, నీ మాట కాదు, భక్తుల మాట కాదు. యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు స్వయంగా అపోస్తల కార్యములో చెప్పారు. ఆయన ఆరోహణుడు అయ్యేటప్పుడు కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు, దాన్ని తెలుసుకున్నట్టు మీ పని కాదన్నాడు.
కాబట్టి దేవునికి సర్వజ్ఞానం ఉన్నది, అపవాదికి జ్ఞానం ఉన్నది. సర్వజ్ఞానం ఆల్మైటీ ఆ యొక్క ఆమ్నిషియన్స్ లూసిఫర్కి లేదు. కానీ చాలా ఇంటెలెక్చువల్, చాలా తెలివి కలిగిన వాడు. సర్వం అతనికి అలా చూస్తే అర్థమైపోతుంది అన్నమాట. కనుక అన్నిటి మీద అవగాహన ఉంది అతనికి. నీవు నీ జ్ఞానం చేత, నీ వివేకం చేత ఐశ్వర్యం నొందావు. నీ ధనాగారాలకు వెండి బంగారం తెచ్చుకున్నావు. నీకు కలిగిన జ్ఞానాతిశయం చేత, వర్తకం చేత నీ విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకున్నావు. నీకు కలిగిన ఐశ్వర్యం కలిగిందని నీవు గర్వించిన వాడవయ్యావు. తూరుకు పట్టే గతిని గూర్చి అతని రాజుకు కలిగిన గర్వాన్ని చెబుతున్నాడు. జ్ఞానం చేత, వివేకం చేత ఐశ్వర్యం వచ్చిందట. ఇవాళ మరి క్రైస్తవులు జ్ఞానము, వివేకము కలిగి జీవిస్తున్నారా? ఉంటే ఖచ్చితంగా ఐశ్వర్యం రావాలి. ఐశ్వర్యం రావటం తప్పు కాదు, ఐశ్వర్యం వచ్చిందని గర్వం రావటం తప్పు, పాపం. గర్వము పాపం, ఐశ్వర్యం పాపం కాదు. చాలామంది డబ్బు కలిగి ఉండుట పాపం అనే భావనలో ఉండిపోతున్నారు క్రైస్తవులు. అది పొరపాటు. బైబిల్లో చాలామంది ధనవంతులు ఉన్నారు. యోబు ధనవంతుడు, అబ్రహాము ధనవంతుడు, దావీదు ధనవంతుడు. కనుక ధనవంతుడు అవటం పాపం కాదు, లోపం కాదు, నిషేధం కాదు. కానీ ధనవంతుడైనందుకు గర్వించటం పాపం. గర్వము పాపము. సహోదరుడా, సహోదరి, తూరుదేశపు అధిపతి తనకు కలిగిన విస్తారమైన ఐశ్వర్యాన్ని బట్టి ఏం చేశాడట? గర్వము కలిగిన వాడయ్యాడు. గర్వము అంటే తాను ఉన్న స్థితి కంటే ఎక్కువగా నేను చేయగలనని భ్రమతో నిండిన వ్యక్తిత్వం. ఇప్పుడు నేనున్నాను, నాకు తెలిసింది చాలా తక్కువ, నాకు తెలిసింది ఎక్కువ అని నేను అనుకుంటే నాకు గర్వం వచ్చేస్తుంది. నేను ఎంతటి వాడిని, నాకేం తెలుసు అనుకుంటే ఎన్నడూ గర్వం రాదు. నేను ఎప్పుడు ప్రకటన చేస్తాను, ప్రీచర్స్ అందరిలోకెల్లా తక్కువ బోధకుడిని నేను అని చెప్పుకుంటాను. ద స్మాలెస్ట్ ప్రీచర్ ఆన్ ద ఎర్త్ ఈజ్ బిగ్గర్ దాన్ మీ. నాకంటే గొప్పవాడు, గ్రేటర్ దాన్ మీ, నాకంటే ఉన్నతుడు. నేను అది ఎప్పుడు ఒప్పుకుంటాను. నాకేం తెలుసు బైబిల్, నాకేం తెలియదు. అబ్బో నాకు బైబిల్ అంతా తెలుసు అని అన్నాను అని అంటే లూసిఫర్ మైండ్ అన్నమాట నాది. కనుక ఆ వ్యాఖ్యానానికి నేను ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళను కూడా. మీరు కూడా అంతే. మీరు ఎప్పుడైనా సరే మీ జ్ఞానమును బట్టి, మీ బలమును బట్టి, మీ ధనమును బట్టి, మీ ఐశ్వర్యాన్ని బట్టి, మీ శక్తిని బట్టి, మీ సామర్థ్యాన్ని బట్టి నా అంతటి వాడు లేడని ఎవడైనా అన్నాడు అని అంటే పడిపోయాడు, పడిపోయాడు, పతనమైపోయాడు అని అర్థం. సోదరుడా, సోదరి, దేవునికి ఒక్కనికే ఆపాదించవలసినది ఆపాదించాలి. అది దాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇవ్వకూడదు. మనిషి గర్వించినప్పుడు దేవుని కంటే గొప్పవాడని భావించుకున్నాడన్నమాట. దేవా నీకు స్తోత్రం, నీ కృప, నీ కృపచేత నాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చావు, నాలెడ్జ్ ఇచ్చావు అనాలి తప్ప నేను సంపాదించుకున్నాను, నా అంతటోడు లేడు, నువ్వెక్కడ, నువ్వు ఉంటే ఏంటి, నువ్వు లేకపోతే ఏంటి, నాకేం తెలియదు అని నువ్వు అనుకోకూడదు. ఏం తెలుసు నీకు? ఏమీ తెలియదు. ఈ మధ్యన నేను కంప్యూటర్లో డిడ్ యు నో అని ఒక స్లైడ్స్ కంటిన్యూస్గా ఒక 30-40 స్లైడ్స్ వచ్చాయి. అవి చూసినప్పుడు ఆ 30 సంఘటనలు నాకు తెలియదు. 30 సంగతులు వ్రాశాడు అందులో ఒక 1-2 మాటలు నేను చర్చలో కూడా చెప్పాను. భూమి మీద ఉన్న కోడి పిల్లల సంఖ్య ప్రపంచ జనాభా కంటే ఎక్కువ అంట. అట్లాంటివి డిడ్ యు నో అన్నప్పుడు అలాంటివి చెప్పాడు. అలాంటివి ఒక 30 స్లైడ్స్ చూశాను, ఒక్కటి కూడా నాకు తెలియలేదు. నేను ఎక్కడ గొప్పవాడిని చెప్పుకుంటాను, కానీ నువ్వు ఎక్కడ గొప్పవాడిని చెప్పుకుంటావు? ఏం తెలుసు నీకు? ఒకవేళ నువ్వు ఇంజనీర్ అయితే వైద్యం తెలుసా? నువ్వు డాక్టర్ అయితే కన్స్ట్రక్షన్స్ తెలుసా? వీఆర్ లిమిటెడ్ పీపుల్. మన మెదడు ఎంత? 1350 గ్రాములు. దీనిలో ఎంత స్టోరేజ్ ఉంటుంది? దెబ్బ తగిలితే డిస్టర్బ్ అయిపోతుంది. కనుక ఈ మెదడుతో, ఆలోచనతో
నేను చాలా గొప్పవాడిని, చాలా సంపాదించేశాను అని అనుకుంటే నీ ఆస్తంతా అమ్మితే ఒక్క పూట భోజనం ప్రపంచ జనాభాకి పెట్టలేవు తెలుసా. నేను ఇలాగ ఆలోచిస్తాను. నేను 1,00,000 కోట్లు దాచుకుంటే ప్రపంచ జనాభా 880 కోట్లు, ఒక్క పూట భోజనం పెట్టగలనా నేను? చెప్పండి. భూమి మీద ఉన్న జంతువులు ఆకలి నేను ఒక్కరోజు తీర్చగలనా నా డబ్బుతో? అది మానవులకు సాధ్యమయ్యేది కదా. మానవుడు గర్వింప వీలు లేదు, సింపుల్ అంతే. ఏది ఇచ్చినా దేవుడిచ్చాడు, ఏది కలిగి ఉన్నా దేవుడిచ్చాడు అంతే అని అనుకోవాలి తప్ప నేను చాలా గొప్పవాడిని, నా అంతటోడు లేడని అనుకుంటే నీ అంత దారిద్ర్యము కలిగిన వాడు మరొకడు లేడు. అదే జరిగింది తూరు అధిపతి. బంగారము, వెండి, ఐశ్వర్యం, జ్ఞానాతిశయం ఇవన్నీ సంపాదించుకొని గర్వించిన వాడు అయిపోయి యెహోవా సెలవిచ్చిన మాట ఏమిటట, దేవునికి తగినంత అభిప్రాయం కలిగిన వాడా ఆలకించు. నేను పరదేశులను, అన్యజనులలో క్రూరులను నీ మీదకి రప్పిస్తున్నాను. వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గాలను వరదీసి నీ సౌందర్యాన్ని నీచపరుస్తారు. నీ దేశాన్ని తుత్తిరియలు చేసేటువంటి క్రూరులను నేను పంపిస్తాను. జ్ఞానవంతుడిని కత్తి తీసుకొని పొడుస్తూ ఉంటే జ్ఞానం ఏం చేస్తుంది? కనుక జ్ఞానవంతుడిని కదా అని గర్వించితే శరీర బలాఢ్యులైన వారు వచ్చినప్పుడు జ్ఞానవంతుడు ఏం చేయగలుగుతాడు? కాబట్టి గర్వింప వీలు లేదు. నేను పరదేశులను నీ మీదకు పంపిస్తున్నాను, నిన్ను పాతాళంలో పడేస్తారు. సముద్రంలో మునిగి చచ్చిన వారి వల్ల నువ్వు చస్తావు. నేను దేవుణ్ణని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? దేవుణ్ణి అని నీవు నిన్ను చంపేవాని ఎదుట చెప్పగలుగుతావా? నిన్ను చంపేవాడే నీకు దేవుడు వంటివాడు అంటే నీకంటే గొప్పోడని. నేను చంపుతున్నాడంటే నీకంటే గొప్పోడు కదా, నీకంటే బలాఢ్యుడు కదా, లేకపోతే చంపలేడు కదా. వాడితో నువ్వు చెప్తావా నేను దేవుణ్ణి అని? అర్థమవుతోందా? దేవుడు లూసిఫర్ను ఈ ప్రశ్న అడుగుతున్నాడు. నిన్ను చంపువాని అనగా నిన్ను నేను పాతాళంలో వేస్తాను, ఐ హ్యావ్ ద అథారిటీ, అగ్నిగుండంలో వేస్తాను, ఐఎమ్ ద జడ్జ్. నాతో కూడా చెప్తావా నేను దేవుణ్ణి అని? అర్థమవుతుందా? దేవుడను అని ఎవడు ప్రకటన చేయటానికి లేదు. చాలామంది నేను దేవుణ్ణి అని చెప్పేసుకుంటున్నాను. దేవుడు అని చెప్పుకుంటే ఎంత ప్రమాదం తెలిసిన, అగ్నిగుండం డైరెక్ట్గా పోతాం. సున్నత లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేతిలో చచ్చిపోతావు. నేనే మాట ఇచ్చి ఉన్నాను, అదే ప్రభువు యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ఇలాగూ సెలవిచ్చెను. ఇది రెండవ ప్రత్యక్షత. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటించు. అయిపోయింది, ఏమీ లేదు. దేవుడు డిక్లేర్ చేసేసాడు, అంగలార్పు వచనమెత్తుము. మొదటి ప్రత్యక్షతలో హెచ్చరిక ఇచ్చాడు, రెండో ప్రత్యక్షతలో జడ్జిమెంట్ డిక్లేర్ చేసేసాడు, ఖండెమ్ చేసేసాడు. అందుకని అంగలార్చేయమంటాడు. కార్యం జరిగేంత వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు. దేవుడు చెప్పాడంటే జరిగిపోయిందని లెక్కలోనే తీసుకుంటాడు ఆయన దాన్ని. కనుక ఇంత పీరియడ్ తర్వాత జరుగుద్ది అనేది మానవులకు సంబంధించింది టైం అనేది. ఆయనకేమిటి? ఆయన మనస్సులో ఏదనుకున్నాడో అప్పుడు అది అయినట్టే ఆయన యొక్క ఉద్దేశాన్ని. భౌతికంగా అది కంప్లీట్ అవ్వటానికి మనం అనుకున్న సమయాలు పట్టవచ్చును, కానీ ఆయన యొక్క ఉద్దేశం అది ఇట్స్ కంప్లీటెడ్ వన్ అంతే. ఆయన తీర్పు తీర్చాడని తీర్చేశాడు. అది డిక్లేర్ అయ్యి దాని యొక్క పీరియడ్లో అది యాక్షన్లోకి వచ్చేటప్పుడు మనం చూస్తున్నప్పుడు అది సమయంగా కనిపిస్తుంది. కనుక తీర్పులు ఆయన ప్రకటించినవి ఆయన దృష్టిలో ప్రకటించేశాడు, అయిపోయినట్టుగానే ఆయన భావిస్తాడు. అందుకే వధువు సంఘంతో ఆయన అనుబంధాన్ని ప్రజెంట్ టెన్స్లో చెప్పుకోగలిగాడు, ఫ్యూచర్ టెన్స్లో చెప్పలేదు. ప్రభువైన యెహోవా సెలవిస్తోంది ఏమిటంటే, పూర్ణ జ్ఞానమును పూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు నువ్వు మాదిరివి. దేవుని తోట యొక్క ఏదేనులో నువ్వు ఉన్నావు. దేవుని తోట అగు ఏదేను అన్నప్పుడు ఆదాము హవ్వలు ఉన్నటువంటి తోట కాదు, అది ఆదాము హవ్వల కొరకు నిర్మించబడిన తోట. ఒక తోట వేసి దేవుడు దానిలో వారిని ఉంచెను. దట్ ఈస్ మెంట్ ఫర్ దెమ్.
కానీ ఇది దేవుని తోట అని అన్నాడు. దేవుని తోట అన్నాడు, కానీ ఏదేనని పేరు పెట్టాడు. ఏదైనా అన్సర్టెన్, ఏదేను అనే మాటకు అర్థం అన్సర్టైన్, ఎక్కడున్నదో తెలియనిది అని అర్థం. నిశ్చయముగా ఇది ఉన్నదని తెలియనిది అని భావం. కనుక దేవుని తోట యొక్క ఏదేనులో నీవు ఉన్నావు. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మనాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోను బంగారంతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. ఇది తూరు రాజుకి భౌతిక అలంకారంగా ఉండుంటే, అలగోరికలుగా పరలోకంలో మరి రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, బంగారం ఉంది అని అంటే ఈ మెటీరియల్ అక్కడ ఉందనా? కాదు. ఆ సెలెస్టియల్ స్టేజ్ అర్థం చేసుకోవటానికి, దాని వైభవాన్ని చెప్పటానికి మనం ఉన్నతమైనటువంటి రత్నాలు, వైడూర్యాలు, వజ్రాలు విషయం మాట్లాడాం అంతే. ఆ స్థితి భౌతికమైన స్థితి కాదు, పరలోకానిది. అమూల్య రత్నముతో అలంకరించబడ్డావు. నువ్వు నియమించబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమయ్యారు. నియమించబడిన దినమున ఏమని నియమించబడ్డాడంటే, ఒక నాయకుడిగా నియమించబడ్డాడు. ముఖ్యమైన దూతలన్నింటినీ దేవుడు చేసిన తర్వాత వాటి మీద 3 ప్రధానులను ఏర్పాటు చేశాడు. గాబ్రియేలు, మిఖాయేలు, లూసిఫర్. ఈ లూసిఫర్ నియమించబడ్డాడు. వాయిద్యములను అమర్చబడిన వాడై, అతనికి ఒక బృందం ఇవ్వబడిన వాడై లూసిఫర్ నియమించబడ్డాడు. టు గ్లోరిఫై ద గాడ్, దేవుని మహిమపరచడానికి, స్తుతియాగం చేయటానికి, సంగీతం ద్వారా. కొందరు అంటారు కదా, కెరూపుగా అతని రెక్కల శబ్దమే గొప్ప సంగీతం అని చెప్పి కవులు చెప్తూ ఉంటారు. అది ఎక్కడ బైబిల్లో రాసలేదనుకోండి. కవులు బాగా వర్ణిస్తారు కదా అర్థం కావటానికి. కాబట్టి నీకు పిల్లన గ్రోవులు వాయించు వారు సిద్ధమయ్యారు. అభిషేకమునొందిన కెరూబువై నీవు ఆశ్రయముగా ఉన్నావు. అందుకే నేను నిన్ను నియమించి తిని. ఒక అభిషేకం పొందిన కెరూబుగా, కెరూబు అన్నట్టు 6 రెక్కలు కలిగిన దేవదూత, చాలా బలమైనటువంటిది, ఆత్మజీవి. ఇది నిన్ను నేను నియమించుకున్నాను. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నువ్వు ఉన్నావు. కాలుచున్న రాళ్ల మధ్య నువ్వు సంచరిస్తూ ఉన్నావు. పరలోకంలో రాళ్ళు లేవు, భూమి మీదే రాళ్ళు ఉన్నాయి. కనుక ఇక్కడ కాలుచున్న రాళ్ల మధ్య సంచరిస్తున్నావు అనే పదం మీరు అర్థం చేసుకోవాలి అని అంటే కొంచెం చరిత్ర చెప్పాలి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనానికి పూర్వపు చరిత్ర చెప్పాలి. ప్రీ యాడమైట్ ఫ్లడ్, ప్రీ యాడమైట్ వరల్డ్ మీకు తెలియాలి. ప్రీ యాడమైట్ వరల్డ్, ప్రీ యాడమైట్ ఫ్లడ్, ఈ రెండు తెలియాలి. ప్రీ యాడమైట్ వరల్డ్ అంటే ఆదాము లేక పూర్వము ఉన్న ప్రపంచం. ఎక్కడుంది ఈ ప్రపంచం? ఆదికాండము 1వ అధ్యాయంలో చివరి వచ్చిన దగ్గరికి వచ్చేటప్పుడు 6వ దినమున దేవుడు నరుని చేసినట్టుగా ఉంది. 6 దినముల సృష్టికి ముందు ఆదికాండం 1:1లో చెప్పినటువంటి సృష్టి ఇదే భూమి మీద, ఇప్పుడు మనం నివసిస్తున్న భూమి మీద వేరొక నివాసిత స్థితిలో, మనకి ఇప్పుడు భూమి మీద కాలుతున్నటువంటి రాళ్ళు కలిగిన స్థలాలు లేవు. కానీ కాలుతున్న రాళ్ల మధ్యన కాలిపోకుండా సంచరిస్తున్న ఒక జీవిగా కెరూబు కనబడుతున్నాడు. ఇది ఫిజికల్గా ఫస్ట్ ఇన్హాబిటేషన్ స్టేజ్లో దేవదూతలు భూమి మీద నివసించినప్పుడు ఈ అనుభవాన్ని చెబుతున్నాడు. అతడు పాపం చేసిన తర్వాత దేవుడు ఒక జలప్రళయం చేత ఈ భూమిని ముంచేశాడు. అందుకని ఆదికాండం 1వ అధ్యాయంలో ఆరిన నేల కలుగునుగాక అన్నాడు తప్ప భూమి కలుగునుగాక అనలేదు. ఆరిన నేల కలుగునుగాక అన్నాడు. ఆల్రెడీ నేల ఎగ్జిస్టెడ్. ఆదికాండం 1:1లో చెప్పాడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు అన్నాడు. కనుక భూమి మొదట సృజించబడింది. ఆ సృష్టి చేయబడిన భూమి మీద లూసిఫర్ నివాసం ఉన్నాడు. కాలుతున్న రాళ్ల మధ్యన
సంచరిస్తున్న కెరూబులాగా నువ్వు ఉన్నావు. ఇది ఖచ్చితంగా తూరు అధిపతి అయిన భూమి మీద ఉన్న మానవుడి గురించి కాదు ఈ వచనము. ఇదే భూమి మొదటి నివాసిత స్థితిలో ఉన్నప్పుడు, మానవులు నిర్మాణం చేయబడక మునుపు, దేవదూతల నిర్మించబడిన తదుపరి వారు నివసిస్తున్న కాలంలో ఈ యొక్క అనుభవాన్ని లూసిఫర్ పతనం కాకముందు అనుభవించాడు. నీవు నియమించబడిన దినము మొదలుకొని పాపముని యందు కనబడు వరకు. ప్రతి మానవుడు పుట్టుకతోనే పాపి ఆదామును బట్టి. కానీ ఇక్కడ నీవు నియమించబడిన దినము మొదలుకొని అన్నాడు. పాపముని యందు కనబడే వరకు అంటే పాపం ప్రారంభమైంది ఇతని జీవితంలో ఒక పర్టికులర్ పాయింట్లో అనేది అర్థమవుతోంది. మొదట నీతిమంతుడు, తరువాత పాపి అయ్యాడు అని రాసింది ఇక్కడ. కానీ మానవుని విషయంలో మానవులందరూ కూడాను పాపములోనే పుడుతున్నారు, పాపము కలిగిన వారుగా పుడుతున్నారు, పాపిగా ఆవిర్భవిస్తున్నారు. కనుక ఈ వచనం ఖచ్చితంగా లూసిఫర్కి సంబంధించినటువంటిది. నీవు నియమించబడిన దినం మొదలుకొని పాపముని యందు కనపడే వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉన్నావు. ఆ ఆలోచన దేవునితో సమానముగా ఉండాలనే ఆ ఆలోచన రాకపూర్వం లూసిఫర్ చాలా యథార్థంగా ఉన్నాడు. ఏ ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్ చాలా ఉన్నాడు. ఇవాళ సంఘాల్లో చాలామంది నమ్మకంగా అయ్యగారులను వెంబడిస్తూ కొంతకాలం అయినాక కొన్ని పాటలు నేర్చుకుంటారు, కొంత వాక్యం నేర్చుకుంటారు, కొన్ని మాటలు చెప్పడం నేర్చుకుంటారు, కొన్ని ప్రార్థనలు చేయటం నేర్చుకుంటారు, కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం నేర్చుకుంటారు, కొన్ని కేక్ కటింగ్స్కి పోతారు, కొన్ని పెళ్ళిళ్ళు చేస్తారు, కొన్ని ప్రధానాలు నిర్వహిస్తారు. కొంతకాలం అయిన తర్వాత ఒక ఆలోచన వస్తుంది, మన అయ్యగారే చేయాలా ఇవన్నీ, మనం చేయకూడదా? ఆయన చేతులకు వచ్చే డబ్బు మనకు వచ్చేస్తే మనమే డైరెక్ట్గా ధనవంతులం అయిపోవచ్చు కదా, మనం కూడా కారు కొనేసుకోవచ్చు కదా, మనం కూడా చర్చి కట్టేసుకోవచ్చు కదా. ఎప్పుడైతే ఈ అభిప్రాయం వచ్చిందో అప్పటి నుంచే ఆ ఆధ్యాత్మిక గురువుకి లేదా ఆధ్యాత్మిక దైవజనునికి వ్యతిరేకంగా మారిపోతాడు. ఇలా మారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద సంఘాల్లో పనిచేసుకున్నామని చెప్పి బయటకు వచ్చి ఆ పెద్ద సంఘాల ప్యాటర్న్సే ఫాలో అవుతూ కోట్లు గడించినటువంటి దైవ సేవకులు నేను చూశాను. ఇట్ ఈస్ ద మైండ్ ఆఫ్ ద డెవిల్. ఉన్నారు చాలామంది అట్లాంటి వాళ్ళు. సరే, వాళ్ళ సంగతి వదిలేద్దాం, మన వాక్యంలో ముందుకెళ్దాం. నీవు నియమించబడిన దినము వరకు పాపముని యందు కనపడే వరకు ప్రవర్తన విషయంలో యథార్థవంతుడు ఉన్నావు. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకం నీ చేత నువ్వు లోపల అన్యాయం పెంచుకొని పాపం చేస్తూ వచ్చావు కనుక దేవుని పర్వతం మీద ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్య నీవు ఇక సంచరించకవు, నిన్ను నాశనము చేసి తిని. ఈ వచనాలు రేపు మరలా చెబుతాను. సమయం పూర్తయింది. లూసిఫర్ గుర్చిన చర్చ కదా, చాలా ఆసక్తిగా ఉంటుంది. రేపటి వాక్యంలో ధ్యానిద్దాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలికి ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక, ఆమేన్.